వైటిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అణుబాంబుల విషయంలో పాకిస్తాన్ భయంతో వణుకుతోంది. అణ్వాయుధాలపై చర్చించేందుకు నేషనల్ కమాండ్ అథారిటీ సమావేశం ఏర్పాటు చేయాలని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆదేశించారు. అయితే అదేమీ లేదని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ కొట్టిపారేశారు. భారత్ భయపెట్టాలనుకున్న పాకిస్తాన్ కు స్వదేశంలోనే విమర్శలు వచ్చాయి. భయంతో సమావేశాన్ని పాకిస్తాన్ రద్దు చేసుకుంది. దేశ అంతర్గత వ్యవహారాల్లోనూ ప్రధాని రక్షణ మంత్రి ఒక్కటిగా ఉండటం లేదు. చాలా దారుణంగా పాకిస్తాన్ రాజకీయ వ్యవస్థ ఉంది. అణ్వాస్త్రాల సమావేశం యూటర్న్ పై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. వైటిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అణుబాంబుల విషయంలో పాకిస్తాన్ భయంతో వణుకుతోంది. అణ్వాయుధాలపై చర్చించేందుకు నేషనల్ కమాండ్ అథారిటీ సమావేశం ఏర్పాటు చేయాలని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆదేశించారు. అయితే అదేమీ లేదని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ కొట్టిపారేశారు. భారత్ ను భయపెట్టాలనుకున్న పాకిస్తాన్ కు స్వదేశంలోనే విమర్శలు వచ్చాయి. భయంతో సమావేశాన్ని పాకిస్తాన్ రద్దు చేసుకుంది. దేశ అంతర్గత వ్యవహారాలను ప్రధాని రక్షణ మంత్రి ఒక్కటిగా ఉండటం లేదు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ అందిస్తారు. రాజేందర్, చెప్పండి. మనం ఇదివరకే చూసాం, పాకిస్తాన్ పౌరులెవరూ కూడా ప్రభుత్వానికి మద్దతు ఇవ్వట్లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో వాళ్ళకే మంత్రులకి వాళ్ళకే పడట్లేదని స్పష్టంగా మనకు అర్థమవుతున్న నేపథ్యంలో మరి అసలు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి ప్రస్తుతానికి? అదే వారు ఇప్పుడు ఉక్కిరిబిక్కిరిలో ఉన్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే వారు డ్రోన్లతో కానీ అదేవిధంగా వాళ్ళ యుద్ధ విమానాలు కానీ మనపై దాడి చేసి ప్రయత్నిస్తున్నాం. మన భారత బలగాలు సమర్థవంతంగా వాటిని గగనతలంలోనే కొట్టేస్తుండడంతో వారికి ఏం చేయాలనే పరిస్థితి అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు పాకిస్తాన్లో మనం టార్గెట్ చేసిన ప్రాంతాలు రావల్పిండి కానీ అదేవిధంగా కొన్ని లాహోర్, కరాచీ ఇటువంటి ప్రాంతాల్లో మాత్రం మన బలగాలు వారి బేస్ క్యాంపులపై దాడి చేసి తీవ్రంగా నష్టానికి గురి చేసి అదేవిధంగా లాహోర్లో కరాచీ నేవీ సంబంధించి ఆ పోర్టుపై కూడా మనం దాడులు చేసిన సందర్భంలో వారికి తీవ్ర నష్టం ఏర్పడిందని మనం చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో వారు దిక్కుతోచిన పరిస్థితుల నేపథ్యంలో పాక్ ప్రధాని నివాసం ఉన్నటువంటి నివాసానికి 20 కిలోమీటర్ల దూరంలోనే మన విమానాలు అక్కడ బాంబుల వర్షం కురిపించే నేపథ్యంలో వారికి ఏం చేయాలో పాల్పొనే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కూడా వారికి మద్దతు లభించట్లేదు. మరి దాంతోపాటు స్వదేశంలోనూ కూడా వారికి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. భారత్తో ఢీకొనాలంటే వారి స్వదేశంలో కూడా ఇప్పటికే కొంత ఆందోళన వారి మీద విమర్శ వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ పాక్ ప్రధాని అణ్వాయుధాలపై చర్చించేందుకు నేషనల్ కమాండ్ అథారిటీని ఏర్పాటు చేయాలని పాక్ ప్రధాని షరీఫ్ ఆదేశిస్తే ఇదే అంశంలో రక్షణ శాఖ మంత్రి దేశ రక్షణ శాఖ మంత్రి కానీ అలాంటిది ఏం లేదని చెప్పేసి ఆయన కొట్టిపారేశారు. ఆసిఫ్ కొట్టిపారేసే నేపథ్యంలో దేశ అంతర్గత విషయంలో కూడా వారి మధ్య సఖ్యత లేదు అన్నట్టు వీరి చర్యల వల్ల స్పష్టంగా ఇప్పుడు మాకు తెలుస్తుంది. ఎందుకంటే దేశ ప్రధాని అణ్వాయుధాలపై చర్చించాలంటున్నారు. అదే దేశ రక్షణ శాఖ మంత్రి మాత్రం అదేం లేదని కొట్టిపారేసిన నేపథ్యంలో వారు ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో అంత కన్ఫ్యూజ్గా ఉంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఏదైతే పాకిస్తాన్ మన దేశంపై దాడికి యుద్ధానికి అవలంబిస్తున్న విధానాల పట్ల స్థానికంగా వాళ్ళకు మద్దతు లేదు అనేది దీంట్లో స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు ఆ దేశంలో బలూచిస్తాన్ మాత్రం తామే తమ దేశంగా వారు ప్రకటించుకున్నారు. వారి మద్దతు కూడా పోయిన నేపథ్యంలో వారు కేవలం అణ్వాయుధాల పైనే అణ్వస్త్రాలపైనే వారు కీలకంగా ఆధారపడి ఉన్నారు. ఆ బూచితోనే మనం భయపడే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ అణ్వాయుధాలు అణుబాంబు భారత్పై వినియోగిస్తామని వాళ్ళు
ఒక నిర్ణయం తీసుకున్నా కానీ ప్రపంచ దేశాలు మాత్రం మద్దతు పలకం. ఎందుకంటే ఇప్పటికే ఆ మాట చెప్తేనే వారు ఆ ప్రపంచ దేశాలు తీవ్రంగా వ్యతిరేకించే నేపథ్యంలో కేవలం ఒక బూచిగా చూపించేందుకే వాళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు వారు ఏం చర్యలు తీసుకోవాలన్నా కొంచెం ఇబ్బందిగానే వారికి ఉన్నట్లు కూడా మనకు తెలుస్తున్న నేపథ్యంలో వారు యుద్ధ విమానాలని మన ఫైటర్ జెట్ సమర్థవంతంగా వారికి గట్టి గుణపాఠం చెప్పే నేపథ్యంలో అంతర్గత విషయంలో కూడా వారికి సఖ్యత లేదంటూ కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దుర్గా ఎస్ రాజేందర్, అయితే మనం అనుకున్నట్లు అణ్వాయుధాలు అంటే అంత ఈజీ కాదు, వాటిని ఎవరైనా ప్రయోగించడం అనేది ప్రపంచ దేశాలు ఖండిస్తాయి. అలాగే ఇప్పటికే మిసైల్స్ డ్రోన్స్నే వాళ్ళు లక్ష్యాలను చేరుకొని ఇవ్వట్లేదు మన భారత సైన్యం తిప్పికొడుతున్న నేపథ్యంలో మరి ఒకవేళ అణ్వాయుధం ప్రయోగించే ఒకవేళ ఛాన్స్ వాళ్ళకు ఉంటే మనం అణ్వాయుధం ప్రయోగిస్తే వాళ్ళ దేశమే మిగలదని వాళ్ళకు కూడా తెలుసు, నామరిపలు లేకుండా పోతుందని. అయినప్పటికీ మరి ఎందుకు ఈ అణ్వాయుధ ప్రస్తావన తీసుకొచ్చినట్లు? భయపెడదామనేనా లేకపోతే ఇంకా ఏదైనా? వాళ్ళకి రక్షణ పరంగా ఆయుధ సంపత్తి పరంగా చాలా మనకంటే వెనుకబడిన నేపథ్యంలో ఇప్పుడు జరిగేటువంటి దాడులు అటు యుద్ధ సంబంధించి సింధూర్ ఆపరేషన్ 2.0 జరిగిన తర్వాత కూడా వారి కీలకమైన స్థావరాలు నేలమట్టమైన ఈ నేపథ్యంలో వారు ఏ ప్రయత్నం చేసినా వాళ్ళ ఫైటర్ జెట్స్ ఏ ప్రయత్నం చేసినా మన బలగాలు సమర్థవంతంగా తిప్పికొస్తున్నాయి. ఆత్మాహుతి డ్రోన్లను కూడా సుమారు 100కు పైగా మన బలగాలు ఛేదించినాయి. వాటి అంటే గగనతలంలోనే వాటిని నేల కుప్పగూల్చిన నేపథ్యంలో వారికి ఏం పాలుపోని పరిస్థితి ఏర్పడి మరోవైపు సింధు జలాలు అటు కరాచీ నేవీ పోర్టు అదేవిధంగా విదేశీ సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవడం, అటు వరల్డ్ బ్యాంక్ కూడా వారికి మద్దతు ప్రకటించకపోవడం, ఈ అన్ని అంశాలు వారికి ప్రతికూలంగా మారిన నేపథ్యంలోనే కేవలం మనమేమో చాలా దూకుడుగా పోతున్నాం, వాళ్ళు యాక్షన్కు రియాక్షన్ చాలా వేగంగా ఇస్తున్న నేపథ్యంలో వారికి ఏం చేయాలనేటువంటి పరిస్థితుల్లో కేవలం అణ్వాయుధాల బూచిగానే మనల్ని భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాం. ఒకవేళ వారు అణుబాంబు వేయాలనుకున్నా కానీ ప్రధానంగా ఐక్యరాజ్య సమితి కానీ అదేవిధంగా ప్రపంచ అగ్ర దేశాలు కూడా దానికి పూర్తిగా వ్యతిరేకిస్తే సపోర్ట్ చేయవు. ఇది స్పష్టంగా ఇప్పటికే వెలువనే నేపథ్యంలో మన మీద అంత ఈజీగా అణుబాంబు వేసేందుకు వాళ్ళు సాహసం చేయరు. ఒకవేళ వాళ్ళు ఆ ప్రయోగం చేసినా కానీ ఖచ్చితంగా వాళ్ళకు దాని ప్రతిఫలం రుచి చూసే అవకాశం కూడా వాళ్ళకు ఉన్న నేపథ్యంలో ఆ విషయంలో మాత్రం వారు తొందరపాటుగా చర్య ప్రపంచ దేశాలు చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా వారు భయానికి భారతదేశ యుద్ధాన్ని భయానికి మాత్రమే ఆ విధంగా బూచి చూపుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. దుర్గా రైట్, థ్యాంక్ యూ రాజేందర్.